యమ్మీ చికెన్ మ్యాగీ కోసం ఫస్ట్గా చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. ఇలా చికెన్ శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని కడిగి పెట్టుకుని దీనిలో 1 స్పూన్ కార్న్ఫ్లోర్, అలాగే ఉప్పు, కారం, గరం మసాలా పౌడర్, చిల్లీ పౌడర్, అలాగే ధనియా పౌడర్, జీరా పౌడర్, అలాగే కార్న్ఫ్లోర్ అనమాట. 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకుని సాల్ట్ వేసుకుని చక్కగా ఇది మ్యారినేట్ చేసుకుని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. అలాగే దీనిలో కర్డ్ కానీ లేదా లెమన్ జ్యూస్ కానీ రెండిట్లో ఏదో ఒకటి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకుని మ్యారినేషన్ కోసం ఒక 30 మినిట్స్ పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. తర్వాత దీనిలో ఎగ్ కూడా వేసుకోవచ్చండి. సో ఎగ్ కోసం ఏం చేశాను అంటే ప్యాన్ తీసుకుని ఒక ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనకి ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ వేసుకోవాలి. దీనిలో కావాలనుకుంటే కారం, ఉప్పు వేసుకోవచ్చు లేదా పెప్పర్ పౌడర్, సాల్ట్ వేసుకోవాలి. సో దీన్ని హై ఫ్లేమ్లోనే కొంచెం అలా ఫ్రై చేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటేనే ఆ ఎగ్ పీసెస్ అనేవి కొంచెం బ్రౌన్ కలర్లో వస్తాయి, అలాగే కొంచెం మంచిగా వస్తాయి, పెద్దగా వస్తాయి అన్నమాట. తర్వాత ఆ ఎగ్స్ని తీసేసుకుని అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా చికెన్ పీసెస్ కూడా వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. అది కావాలనుకుంటే మీరు ఫుడ్ కలర్ వేయచ్చు, నేనైతే వేయలేదు. చికెన్ పీసెస్ ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలో కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అండ్ మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మ్యాగీ కోసం ఒక కడాయిలో వాటర్ తీసుకుని దానిలో మ్యాగీ వేసేసి నార్మల్ మ్యాగీ ఎలా కుక్ చేస్తాము, మ్యాగీ మసాలా అవన్నీ వేసి అలా నార్మల్గా కుక్ చేసేసుకోవడమే మ్యాగీని. కొంచెం దగ్గర పడి వాటర్ కొంచెం ఉన్నాయని అనుకున్నాక మనం ఏవైతే ఎగ్ ఫ్రై చేసుకున్నామో ఆ ఎగ్స్ కూడా వేసేసుకోవాలి. మ్యాగీ అంతా కుక్ అయిపోయాక తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. సో ఇలా కాదు, నాకు నార్మల్గా రెస్టారెంట్ స్టైల్లో కావాలి అని అనుకుంటే నేను ఆ స్టైల్లో కూడా మ్యాగీ అనేది న్యూడిల్స్ అనేది ఎలా చేయాలో నేను ఆల్రెడీ నా ఛానల్లో పెట్టాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. తర్వాత ఒక బౌల్లో మ్యాగీని తీసుకుని దానిపైన ఫ్రై చేసిన చికెన్ పీసెస్ వేసుకుని రెండు కలుపుకుని తింటే చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకునే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి మీకు ఎటువంటి రెసిపీస్ కావాలో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.